అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సందేహాలకు సమాధానాలు ఇస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు పూర్తి కావస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా మరి ప్రభుత్వం అయితే స్పీడప్ అయితే చేస్తుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 5 లక్షలు ఇస్తామంటూ ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు. పనుల పూర్తికి లబ్ధిదారులకు సాయం చేస్తాము. ఆగస్టు 15లోగా గృహాల కేటాయింపును పూర్తి చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వనున్నట్లు, ఆగస్టు 15లోగా ఇండ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తామని చెప్పారు. ఇక మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ఇక్కడ ఒక సమీక్షతో నిర్వహించారు. ఆ సమీక్షలో ఈ విధంగా మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్లో వివరాలు సేకరించి ఎవరెవరికి ఎంత మొత్తం ఇవ్వాలో, మరి అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి 5 లక్షలు కూడా ఆర్థిక సాయం అందిస్తుందని వెల్లడించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక లబ్ధిదారుల దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్లు అయితే కోరారు. ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.